హైవేస్ ప్రియురాలను చంపి 20 ముక్కలు చేసి గోని సంచిలో పెట్టి భూమిలో పాతించడని కానీ చెప్పట్రా ఇంత రాక్షసంగా ఉన్నాడు అని అనిపించింది. పాపం అన్యాయంగా చనిపోయింది ఆ ప్రియురాలు ఎవరు అని చెప్పేసి అనుకుంటా. టోటల్ మొత్తం న్యూస్ మొత్తం చెక్ చేస్తే ఎందుకో జాలి కలగలేదు, కానీ వీడిని మాత్రం కఠినంగా శిక్షించాలి అనిపించింది. ఇక చనిపోయిన అమ్మాయికి సంబంధించి నాకెందుకు ఇంకే ఫీల్ రాల. బట్ చేసినైతే వాడు ఘోరం, వాడి శిక్ష అయితే కఠినంగా పడాలి. ఎందుకంటే ఏ అమ్మాయిని అయితే చంపాడో ఆ అమ్మాయి ఏకంగా ఇద్దరు చనిపోవడం కారణమే. మోసం చేశారు. మాచినేనిపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం. ఓకే, ఈ మాచినేనిపేట గ్రామంలో ఈ స్వాతి ఉంది కదా, అతనికి వీరభద్ర అనే అతనికి ఇల్లీగల్ రిలేషన్ అంట. ఆమెకు పెళ్ళి ఆమె, వీడికి పెళ్ళి వీళ్ళు ఉంటూనే ఉన్నారు. ఇక్కడ ఈమె స్వాతికి ఈ వీరభద్రం భార్యకి ఏదో గొడవైంది. దాని వీరభద్రం భార్య కంప్లైంట్ రైజ్ చేసింది. దాని స్వాతి మీద కేసు పెట్టి స్వాతి ఎక్కడుందంటే వెతుకుతున్నారు. స్వాతి కనిపించట్లా. ఎక్కడున్నారు ఏంటి అన్నప్పుడు జనాలు చెప్పారు వీరభద్రకి ఆమెకి ఇద్దరు రిలేషన్లో ఉన్నారు అని చెప్తే వాళ్ళని పిలిచి విచారించారు. పొంతలేని సమాధానాలు వస్తూ ఉన్నాయి. అండ్ ఎక్కడో ఏదో తేడా కొట్టింది పోలీసులు. గట్టిగా వాళ్ళ వేలు విచారిస్తే తెలిసింది ఏంటంటే చంపేశాను, మొక్కలు చేశాను, గోకలు పెట్టి పాతేశాను పొలంలో అన్నాడు. వెళ్ళారు, చూశారు, నిజమని చెప్పి తెలిసింది. బాడీని ఆ మొక్కల్ని పోస్ట్ మార్టం అనుకున్నాను. ఎందుకు చంపేవి ఏంట్రా? డబ్బులు. ఏం డబ్బులు రా? 16 లక్షలు. ఏంట్రా 16 లక్షలు? ఈ స్వాతి ఈ వీరభద్రం కలిసి మెయిన్ ఇక్కడ వచ్చే స్వాతి సింగరేణిలో జాబ్ ఇప్పిస్తానని చెప్పి రత్నకుమార్ పార్వతి దంపతుల దగ్గర నుంచి 16 లక్షలు తీసుకున్నారంట. ఆ రత్నకుమారు ఆ పార్వతి పాపం ఏడుస్తూ బాధపడుతూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగారంట. మా డబ్బులు తీసుకున్నారు, ఉద్యోగం ఇప్పిస్తాను, ఉద్యోగం ఇప్పించేటప్పుడు డబ్బులు కూడా ఇవ్వట్లేదంట. పోలీసులు కూడా మేనేజ్ చేసినట్టుంది స్వాతి. లేదా మరి పోలీసులు మరి ఏం చేశారంటే మనకు తెలియదు. వాళ్ళు ఇప్పుడు సమాధానం చెప్పాలి. సో పాపం అన్యాయంగా అకారణంగా ఆ దంపతులు ఇద్దరు కూడా ఇక మన బతకడం వేసి మన డబ్బంతా పోయిందనుకొని ఆత్మహత్య చేసి చనిపోయారు. ఇక చనిపోయారు. ఇక ఈ డబ్బు మందే, సో ఎంజాయ్ చేద్దాం అని అనుకున్నప్పుడు నీకు షేర్ నాకు షేర్ అనుకుంటా మూమెంట్లో లేదు నా దగ్గర ఉంచుతా, నేనే తీసుకుంటానంటే వీరభద్రం అంటే కాదు కూడా ఇద్దరు కాదని చెప్పేసి ఆమె అంటున్న మూమెంట్లోనే ఇంకా ఎలానో వీరభద్రం భార్యకి ఏదో తెలియాల్సింది ఏదో తెలిసి ఇక గొడవ. దెన్ ఈ వీరభద్రం భార్యలు కంప్లైంట్ చేయడం స్వాతి మీద. ఆ తర్వాత స్వాతి ఎక్కడ పులుసు వెతుకుతూ ఉంటే స్వాతి కనిపించలే. ఇక అప్పుడు వీరభద్రం తాలూకా అని తెలిసి విచారణ చేస్తే చివరికి బాడీ ముక్కలు చేసి ఉంది. సో ఇప్పుడు ఎవరి మీద జాలి పడదాం? ఉద్యోగం కోసం 16 లక్షలు డబ్బు ఇచ్చిన అమాయకులు చనిపోయారు ఆత్మహత్య చేసుకొని. రత్నకుమార్ అండ్ పార్వతి వాళ్ళ మీద జాలి పడదామా? ఆల్రెడీ పెళ్ళయి భార్యతో ఉన్నటువంటి వీరభద్రంతో రిలేషన్ కంటిన్యూ చేస్తూ వీడికి డబ్బులు ఇచ్చి ఆఖరితో పంచుకుందామని చెప్పేసి అనుకొని ఆ తర్వాత అకారణంగా వీరభద్రం చేతిలో చనిపోయినటువంటి స్వాతి మీద జాలి పడదామా? ఎవరి మీద జాలి పడదాం? బట్ మరలా చెప్తున్నా, నేను గతంలో కూడా చెప్పా, పోలీసులు అనేవాళ్ళు వాళ్ళు సరిగా ఉంటే ఎవరైనా బాధితులు వచ్చి అయ్యా మాకు ఇట్లా నష్టం జరిగింది, అయ్యా ఇట్లా మమ్మల్ని మోసేసారని చెప్పినప్పుడు స్టార్టింగ్ స్టేజ్లోనే వాళ్ళకైనా పోలీసులు ప్రాపర్గా విచారణ చేయగలిగితే, బాధితులకు న్యాయం చేయగలిగితే ఇంత దూరం ఇన్ని రావండి. అసలు నెగ్లిజెన్స్ అవి ఏ ముందులు అన్నట్టుగా ఉండటం. నేను ఇప్పటికే చెప్తున్నా కదా, మన భారతదేశంలో ప్రక్షాళన చేయాల్సిన వ్యవస్థ ఏదైనా ఉందంటే న్యాయ వ్యవస్థే, పోలీసు వ్యవస్థ.